నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఉపరత్నాలను ధరించడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, ఉపరత్నాలను ధరించే సమయంలో ఎటువంటి ప్రత్యేకమైన నియమాలను పాటించాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రరీత్యా నవరత్న ధారణ చేయలేని వాళ్ళెవరైనా సరే నవరత్నాలకు సంబంధించిన ఉపరత్నాలను ధారణ చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. నవరత్నాలను కొనలేని వాళ్ళెవరైనా సరే అతి సులభంగా తక్కువ ఖరీదులో లభించేటటువంటి ఈ ఉపరత్నాలను ధారణ చేయటం ద్వారా కూడా నవరత్న ధారణ చేసినటువంటి అద్భుతమైన సత్ఫలితాలను పొందవచ్చు. చంద్రుడి అనుగ్రహం పొందటం కోసం, చంద్రగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటం కోసం ముత్యాన్ని ధరించలేని వాళ్ళెవరైనా సరే ముత్యానికి ఉపరత్నమైనటువంటి తక్కువ ఖరీదులో లభించేటటువంటి చంద్రకాంత మణిని లేదా చంద్రకాంత శిలను ధారణ చేసినట్లయితే చంద్రగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. చంద్రకాంత మణి అనేది తెలుపు నీలం రంగులు కలిసినటువంటి ఛాయలో మనకు లభిస్తుంది. ఇది చంద్రుడు కాంతి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ చంద్రకాంతమణినే గోదంతం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ చంద్రకాంతమణిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చంద్రకాంతమణి లోపల మెరుస్తూ చిన్న చిన్న పట్టీలు మనకు కనిపిస్తాయి. ఈ చంద్రకాంతమణి కదిలినప్పుడు లేదా దాన్ని కదిపినప్పుడు లోపల ఉన్నటువంటి పట్టీలు కూడా కదులుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అలా కనిపిస్తే దాన్ని ఉత్తమమైనటువంటి చంద్రకాంతమణిగా చెప్పవచ్చు. చంద్రకాంతమణి తేటగా ఉంటే గనక నీలం రంగు ఎక్కువగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. చంద్రకాంతమణి పెద్ద పొరలుగా ఉన్నట్లయితే తెలుపు రంగు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చంద్రకాంతమణిలో పెద్ద ఆకారంలో ఉండేవి ఉత్తమమైనటువంటి రకానికి చెందినవిగా చెప్పవచ్చు. అందువల్ల ఎవరైనా సరే జ్యోతిష శాస్త్రరీత్యా చంద్రగ్రహ దోషం ఉన్నవాళ్ళు, ముత్యాన్ని ధరించలేని వాళ్ళు తక్కువ ఖరీదులో లభించేటటువంటి ఈ చంద్రకాంతమణిని ధారణ చేయటం ద్వారా కూడా ముత్యం ధరించిన సత్ఫలితాన్ని పొందటానికి, చంద్రగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ చంద్రకాంతమణిని ధారణ చేయటం ద్వారా మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. పసిపిల్లలకు బాలారిష్ట దోష తీవ్రతను తగ్గింపజేయటానికి, జలుబు, దగ్గు, ఆయాసం ఇటువంటి అనారోగ్య సమస్యలు దరిజారకుండా ఉండటానికి కూడా చిన్నపిల్లలను సదా రక్షించేటటువంటిది ఈ చంద్రకాంతమణి. ఒక చంద్రకాంతమణిని చిన్నపిల్లల మెడలో వేసినట్లయితే దాని ప్రభావం వల్ల చిన్నపిల్లలకు ఎటువంటి బాలారిష్ట దోషములు సంభవించవు, ఎటువంటి అనారోగ్య సమస్యలు చిన్నపిల్లలకు దరిజేరవు. అలాగే ఆరోగ్యపరంగా చంద్రకాంతమణిని ధారణ చేయటం ద్వారా కడుపులో నొప్పి, నాసికా సంబంధమైన వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మానవుల నాడీ మండలం మీద ఇది చక్కటి ప్రభావాన్ని కలిగింపజేసి చైతన్యవంతం కావటానికి ఎంతగానో సహకరిస్తుంది. ఎవరికైనా జాతక చక్రంలో నవగ్రహాల్లో చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్నా, లేదా కొంతమందికి అష్టమ ఆధిపత్యం చంద్రుడికి వస్తుంది, చంద్రుడికి అష్టమ ఆధిపత్యం వచ్చిన ఈ చంద్రకాంతమణిని ధారణ చేయటం ద్వారా చంద్రుడి పరిపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే చాలామందికి జాతక చక్రంలో శని చంద్రుడితో కలిసి ఉంటాడు, లేదా చంద్రుడు శని క్షేత్రంలో ఉండి తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో కూడా చంద్రకాంతమణిని ధారణ చేసినట్లయితే ఆ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. చంద్రకాంతమణిని ధారణ చేసేవాళ్ళు సోమవారం నాడు శివాలయంలో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకొని ఆ అభిషేక జలంతో చంద్రకాంతమణిని శుద్ధి చేసి ఆ తర్వాత కుడి చేతి చిటికెన వేలుకు వెండిలో ధారణ చేయండి. అలా చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో చంద్రకాంతమణిని ధారణ చేసి చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో పూజ చేసే సమయంలో ఎటువంటి ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం.
నీ ఒక్కండవు సర్వ విశ్వమును పుట్టింపంగ పోషింప సంభావింపంగ లయింప శక్తిగల దైవం బీవ ఏకాకృతుల్ శ్రీ విశ్వంబున నెత్తుచుండెదవు వాసిన్ స్వర్ణమంతన్ సమంబావిర్భూతమనేక భూషణములు ఈశా సత్యనారాయణ. ఓ సత్యనారాయణ స్వామి, నీ ఒక్కండవు సర్వ విశ్వమును పుట్టింపంగ పోషింప సంభావింపంగ లయింప శక్తిగల దైవంబు సత్యస్వరూపుడవైన నీవే ఈ సమస్త జగత్తు కూడా పుట్టటానికి, కొనసాగటానికి, మళ్ళీ నీలో లీనమైపోవటానికి కారకుడవు. నీ ఒక్కండవు సర్వ విశ్వమును పుట్టింపంగ పోషింప సంభావింపంగ లయింప శక్తిగల దైవంబు ఈవ ఏకాకృతుల్ శ్రీ విశ్వంబున నెత్తుచుండెదవు. అనేకానేకమైనటువంటి అవతారాలన్నీ కూడా ఈ జగత్తులో ఏ సమయానికి ఏ అవతారాన్ని ధరించి ఏ జగత్కళ్యాణ కార్యక్రమం చేయాలో అది నీకే తెలుసు. ఆ విధంగా ఆ అవతారాన్ని ధరించేది నీవే. వాసిన్ స్వర్ణమంతన్ సమంబు ఆవిర్భూతమనేక భూషణములు. బంగారం అంతా కూడా ముద్దగా ఉంటే ఒకే ముద్ద, అంతా బంగారమే. కానీ ఆ బంగారమే కొంత భాగం కిరీటం, ఒక భాగం ఉంగరం, మరి ఒక భాగం మెడలో హారం, మరి ఒక భాగం చెవికి దుద్దులు, మరి ఒక భాగం వడ్డాణంగా ఉన్నప్పుడు అంతా బంగారమే. కానీ అనేక రూపాలలోకి ఆ బంగారం మారింది. కానీ బంగారం మాత్రం ఎవరూ గమనించరు, ఆభరణంగా చూస్తారు. అదేవిధంగా అనేక అవతార మూర్తులుగా నువ్వు దిగి వస్తుంటే రాముడని, కృష్ణుడని నిన్ను అందరూ భావిస్తున్నారు తప్పితే అసలు సత్యస్వరూపుడవైన నీవే ఆయా రూపములుగా దిగి వస్తున్నావయ్యా. ముద్దగా ఉండే బంగారం ఉంగరముగా, హారముగా, వడ్డాణముగా, కిరీటముగా మార్పు చెందినట్లుగా నువ్వే సత్యస్వరూపుడవై అనేక అవతారాలుగా దిగి వస్తున్నావు. ఈ జగత్తును సృష్టిస్తున్నావు, నడిపిస్తున్నావు, మళ్ళీ నీలో లీనం చేసుకుంటున్నావు. ఇదంతా కూడా నీ సత్యశక్తి వల్ల మాత్రమే సంభవిస్తున్నది అని సత్యాన్ని ఆశ్రయించినటువంటి వారికి, సత్యదృష్టిని పెంపొందించుకుని సత్యమార్గంలో సాగేవారికి నిరంతరం ఆ సత్యనారాయణుడు అనంతమైన ప్రశాంతిని, ఆనందాన్ని కలిగిస్తాడు. వారికి సత్యానందము కంటే మరి మోక్షం లేదనే భావాన్ని కలిగించి, ఆ భక్తులకు సత్యానందము కంటే మోక్షం లేదనేటువంటి భావాన్ని తెలియజేస్తూ సత్యస్వరూపులుగా వారిని చేసి తనలోకి చేర్చుకుంటాడు అని తెలియజేస్తూ సత్యనారాయణుని యొక్క వైభవాన్ని, లీలలను వివరిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ మన్నవ రాధాకృష్ణ శర్మ గారి సత్యనారాయణ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఆ మతి స్థిమితము యొక్క ప్రభావం. ఈ మతిని స్థిమితంగా ఉంచుకుంటేనే ఆర్థిక స్థితి, ఆరోగ్య స్థితి స్థిరంగా ఉంటాయి అని చెప్పేసి శాస్త్రం. అందుచేత మనసులో అసంతృప్తి ఉన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రతి అంశంలో కూడాను ఏదో రకమైనటువంటి తప్పు అనేటువంటిది మనసుకు కనిపిస్తుంది. అందుకే అన్నిటికన్నా ముఖ్యం ఈ యొక్క మానసిక స్థితి. కాబట్టి అది స్థిరంగా ఉంటే ఈ లోకంలో ఏదీ కూడా మనిషిని ఇబ్బంది పెట్టదు. కాబట్టి ఇలా మానసికమైనటువంటి స్థితి పరిపూర్ణ వికాసవంతంగా జరగటానికి సహకరించేటువంటి వారు ఎవరు? గురువే.
అందుకే ప్రతి వ్యక్తికి కూడా ఒక అద్భుతవంతమైనటువంటి గురువు యొక్క ఆశీస్సులు ఉండాలి. సర్వమానవాళిని కూడాను రక్షించేటువంటి ఆది గురువు ఎవరు? దక్షిణామూర్తి స్వామి. అందుచేత ప్రతినిత్యం కూడాను ప్రతి వ్యక్తి కూడాను తమ మనస్సు నిలకడగా ఉండటానికి ఆ యొక్క గురు పరంపరా తత్వంలో విరాజిల్లేటువంటి దక్షిణామూర్తిని ఆరాధన చేసి తరించాలి. అప్పుడే ఆ వ్యక్తిలో వ్యక్తిత్వ వికాసం చక్కగా వృద్ధి చెందుతుంది, మనస్సు నిశ్చలంగా ఉంటుంది. త్రికరణ శుద్ధి అనేటువంటిది చాలా అవసరం. ఈ త్రికరణ శుద్ధిని కలిగించేటువంటి అమృతతుల్యమైనటువంటి లక్షణం జ్ఞానముద్రను ధరించినటువంటి దక్షిణామూర్తి వద్దనే ఉన్నది. అందుకే స్వామివారు ఆ వటవృక్షం కింద కూర్చొని ఈ యొక్క జ్ఞానముద్రతో అందరినీ కూడాను ఆశీర్వదించాడు. దీని వెనకాల పరమార్థం అదే. మనస్సు నిశ్చలంగా ఉండటం, నిశ్చలవంతమైనటువంటి మనోపరిస్థితిలో జ్ఞానతత్వాన్ని చక్కగా అర్థం చేసుకొని ఈ ప్రపంచపు యొక్క మనుగడలో దాగిన పరమార్థ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవటం, ఇదే దక్షిణామూర్తి తత్వంలో దాగినటువంటి విశిష్టవంతమైన ప్రభావంగా ప్రతి ఒక్కరూ గుర్తెరిగి విద్యార్థులు కూడా విద్యలో రాణించాలి అంటే తప్పనిసరిగా ఆ యొక్క దక్షిణామూర్తిని తప్పనిసరిగా ధ్యానించి తరించాలి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఇది చాలా గొప్ప సూత్ర ప్రాతిపదిక. దీన్ని ఎవరైతే నిష్ఠగా ధ్యానిస్తారో వారి జీవితాలలో మనస్సు నిశ్చలంగా ఉంటుంది. విద్యారంగంలో కూడాను విశిష్టవంతమైన అభివృద్ధిని సాధించగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం దృగ్గణిత పంచాంగ రీత్యా దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 6:50. తిథి చవితి మధ్యాహ్నం 2:41 వరకు. నక్షత్రం శతభిషం రాత్రి 11:57 వరకు. వర్జం ఉదయం 6:19 నుంచి 7:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుంచి 11:04 వరకు. మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు. అమృతకాలం సాయంకాలం 4:23 నుంచి 6:04 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:10. నేటి విశేషం
గురువారం మరియు ప్రదోషం. సామాన్యంగా ప్రదోషంలో మనం శంకరుణ్ణి మారేడు దళాలతో శ్వేత అక్షతలతో పూజ చేసుకుంటూ ఉంటాం. గురువారం కాబట్టి దక్షిణామూర్తి రూపంగా భావన చేస్తూ శనగలు కేజీంపావు తీసుకుని వాటితో పూజ చేసి వాటిని 11 ఆవులకు సమర్పించడం ద్వారా విద్యార్థులలో మేధా ప్రజ్ఞాశక్తులు పెరుగుతాయి. మేధాశక్తి అంటే చదివింది గుర్తుండడం అండి. ప్రజ్ఞాశక్తి అంటే కొత్త విషయాన్ని అడిగినప్పటికీ కూడా, కొత్త కోణంలో అడిగినప్పటికీ కూడా తనకున్న పరిజ్ఞానాన్ని సమన్వయం చేసి వ్యక్తీకరించగలగడం. ఈ 2 ప్రజ్ఞలు కూడా విద్యార్థులకు అవసరమే. అటువంటి ప్రజ్ఞలను పొందడానికి దక్షిణామూర్తి యొక్క పూజ ఆరాధన చాలా బాగా ఉపకరిస్తాయి. నేటి ఆణిమత్యాలు. సుగంధం లేని పువ్వు ఎంత అందంగా కనిపించినప్పటికీ అది వ్యర్థం. అలాగే తాను చెప్పేవి చేతలలో చూపని వ్యక్తి మాటలు ఎంత మధురంగా ఉన్నా అవి ప్రయోజన శూన్యమే. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల భారదేశం. అజ్ఞానం తాలూకా కరడుగట్టిన దశని జాడ్యం అని అంటారు. ఆ కరడుగట్టిన అజ్ఞానం అనే జాడ్యంగాడు నా మనస్సు అనే విపినంలో జ్ఞానాన్ని నిలవనివ్వడం లేదమ్మా. అలాంటి వాడిని కంట్రోల్ చేయాలి అంటే నీ చూపు అనే అంకుశంతో నొక్కిపెట్టు అన్నాడు ఇక్కడ. అంటే అజ్ఞానాన్ని తొలగించమని, జాడ్యాన్ని తొలగించమని ఇక్కడ ప్రార్థన. అంటే అమ్మ కటాక్షం జ్ఞానస్వరూపం కదా, అది లభిస్తే అజ్ఞానం అణగుతుంది. అది చూపించారు ఇక్కడ. ఇప్పుడు అమ్మవారి యొక్క ఆ చూపులో ఒక సింహం ఉందిటండి. ఏంటి తోస్తుంది వర్ణించడమేనా? లేదా హంసంతో పోల్చారంటే ఒప్పుకుంటాం, వెన్నెలతో పోల్చారంటే ఒప్పుకుంటాం, ఇలా సుకుమారమైన వస్తువులతో పోల్చచ్చు. ఇప్పుడు మళ్ళీ అంకుశంతో పోల్చారు, అదొక భయంకరమైన ఆయుధమేగా. అంటే అమ్మ చూపుని సౌమ్యమైన వస్తువులతో పోల్చకుండా బాధించే ఆయుధాలతో పోల్చవచ్చా అండి అంటే పోల్చవచ్చు. ఆవిడేం చూపులను తక్కువ అనుకున్నారా? ఆ చూపులతో భక్తుల్ని ఎంత అనుగ్రహించగలదో ఆ చూపులతో ఆ మహిషాసురుణ్ణి, శుంభుల్ని కూడా అంత తగ్గపెట్టగలదు ఆ తల్లి. మామూలు చూపులేం కావవి. ఎంత సౌకుమార్యములో అంత ఉగ్రములు కూడా. అందుకే సౌమ్యము ఘోరము రెండూ ఉన్న చూపులకి ఏం తక్కువేం కాలండి అవి. ఆ సౌకుమార్యం పోయి ఇంకా భయంకరమైన రూపంతో పోలుస్తున్నారు చూడండి, సింహంతో పోల్చారు. ఇప్పుడు ఉద్వేల్లిత స్తబకితైర్ లలితైర్ విలాసై ఉత్థాయ దేవి తవ గాఢ కటాక్ష కుంజాత్ దూరం పలాయయతు మోహ మృగీకులం మే కామాక్షి సత్వరమనుగ్రహ కేశరీంద్ర. సింహం దేనితో సింహాన్ని పోల్చారో తెలుసా? ఇప్పుడు దయని సింహంతో పోల్చారండి. చూడండి, చూపుని దేనితో పోలుస్తున్నారు, దయని దేనితో పోలుస్తున్నారు చూడండి. చూపు లోపల దయ ఉంది కదా, మనం వర్ణించుకున్న చూపు లోపల దయ అనేది కన్నులనే రంగస్థలం మీద దయ నర్తకన్నారు. ఇప్పుడు ఆ చూపులని ఒక పొదరింటితో పోలుస్తున్నారు. అమ్మ చూపులు పొదరిల్లుట. ఆ చూపుల పొదరిల్లులో దయ అనే సింహం ఉందిటండి. ఎక్కడైనా పొదరింట్లో సింహం ఉంటుందా? గుహలో ఉంటుంది. కానీ అయితే అమ్మ చూపులో సింహం గనక పొదరిల్లుతో పోల్చారండి. మళ్ళీ గుహ అంటే చూడడానికి కఠినంగా రాయి అన్నీ కనబడతాయి. ఎంతైనా అమ్మ మహాలావణ్యవతి, సౌందర్యవతి కదా. అమ్మ యొక్క కనుచూపులు పూల పొదలతో పోల్చడమే బాగుంటుంది. ఎంత పూల పొదైనా ఆ పూల పొద లోపల సింహం ఉందిట. అద్భుతమైన మాట. ఇప్పుడు పొదరిల్లు ఎలా ఉంటుందో వర్ణన మనం ఒక్క చూస్తే, ఒక గుహ అనుకుందాం. ఆ గుహంతా పొదరిల్లుతో కప్పబడిపోయింది. ఆ మెత్తని లేత ఆకులు, అందులోంచి పువ్వులు, ఇవన్నీ గుత్తులుగా వేలాడుతూ ఉంటే ఆ గుహ చూడడానికి అందమైన పొదరిల్లులా కనబడుతుంది. అలాంటి పొదరిల్లులా ఉందిట అమ్మ కనుచూపులు. చెప్పేటప్పుడు అందమైన అలంకారములు అన్నీ చేసుకుని, చక్కని కనుబొమలు, అందమైన రెప్పలు, ఆ క్రింద ఉన్నటువంటి ఆ కనీనికలు, ఇవన్నీ చూస్తుంటే అందమైన ఆ కనులు ఆ రమ్యమైన శోభలతో వర్ణములతో కూడి పూల పొదల్లాగే కనబడుతుంది. ఆ కనుల్లోంచి కరుణ సింహంలా కనబడిందిట.
ఏమంటే కరుణ అనేదే స్వాభావికంగా సౌజన్యమైన గుణం కదా. మరి సింహంలా కన్నబడడం ఏంటి? ఇది మనం చూడాలి. వెన్నెల్లా ఉందంటే సౌకుమార్యం, సింహంలా ఉందంటే ఉగ్రత్వం. అంటే అమ్మ ఉగ్రంగా చూసినా సౌమ్యంగా చూసినా రెండూ కరుణ వల్లనే చూస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మ ఉగ్రంగా చూసినా కరుణయే, సౌమ్యంగా చూసినా కరుణయే. అంతేగాని ఉగ్రంగా చూసినప్పుడు కరుణ లేదు అనడానికి లేదు. కరుణ అమ్మ రూపం అండి. మనం మొదటి నుండి చెప్పుకున్నాం, కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కొమలాంగలత. ఆవిడ స్వరూపమే కారుణ్యమైనప్పుడు కోపంగా చూసినా అది కారుణ్యం యొక్క ఎక్స్ప్రెషనే. అంతే కదండి. పిల్లాడు తప్పు చేసినప్పుడు తల్లి కోపంగా చూస్తుంది. ఆ కోపం ద్వేషంతో చూసిన కోపమా? అది అనురాగజనితమైన కోపమేగా. కనుక తల్లి పిల్లాడి పట్ల ఎప్పుడూ కారుణ్యంతోనే ఉంటుంది. జగదంబ అంటేనే కారుణ్య రూపం. అటువంటిప్పుడు సింహంతో పోల్చడం కారుణ్యానికి సమంజసమే. అందుకే చిత్తే కృపా సమర నిష్ఠురతాచ దృష్టా. ఓ తల్లి, యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు మహిషాసురాదును చాలా తీవ్రంగా చూసావు. కానీ ఆ తీవ్రము బయటికి అలా కోపంగా కనబడుతోంది. కానీ చిత్తే కృప, నీ చిత్తంలో దయుందమ్మా. సమర నిష్ఠురతాచ దృష్ట, సమరంలో మాత్రం నిష్ఠురత్వం అంటే కాఠిన్యాన్ని చూపిస్తున్నావు. కానీ చిత్తే కృప, హృదయం నిండా దయే. అదే అక్కడ వర్ణిస్తారు దేవతలు మహిషాసురమర్దిని అమ్మవారిని. అంటే అమ్మ యొక్క ప్రతాపమూర్తి కూడా కారుణ్యం యొక్క వ్యక్తీకరణయే. అదే ఇక్కడ మనం గమనించవలసిన ప్రధానాంశం. అయితే సింహం ఎందుకు సింహంతో పోల్చారు అంటే, ఒక్కొక్కప్పుడు సింహంలా పనిచేయకపోతే కొన్ని దెబ్బతినవండి. అవి దెబ్బతింటే కానీ మనం బాగుపడం. కొన్ని దెబ్బతింటే కానీ మనం బాగుపడం. దెబ్బ తీయాలి అంటే దెబ్బ తగిలేటంత గట్టి దెబ్బ కొట్టాలి, మామూలు దెబ్బ కాదు. అలాంటి గట్టి దెబ్బ కొట్టేటంత శక్తి ఆ కారుణ్యంలో ఉంది. అందుకే కారుణ్యాన్ని సింహంతో పోల్చిస్తున్నారు. ఉద్వేల్లిత స్తబకితైర్ లలితైర్ విలాసై ఉత్థాయ దేవి తవ గాఢ కటాక్ష కుంజాత్. ఉద్వేల్లిత స్తబకిత, ఆ శబ్దములు చూడండి. ఉద్వేల్లిత స్తబకిత లలితై విలాసై. ఉద్వేల్లిత అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పైకి సాగిన తీగలు అని అర్థం. ఆ పైకి తీగలు సాగి స్తబకిత గుత్తులు కట్టినటువంటివి. ఏమిటవి? నీ కన్నుల్లో ఉన్న విలాసాలు. ఈ విలాసాలతో నీ కన్నులంతా అందమైన పొదల్లా కనబడుతుంటే ఆ కడగంటి పొద నుండి గాఢ కటాక్ష కుంజాత్, ఆ కడగంటి పొద నుంచి ఉత్థాయ లేచి అనుగ్రహ కేసరీంద్ర, అనుగ్రహం అనే మృగరాజు వెలికి రావాలి. ఎందుకు రావాలంటే ఈ గుహ చుట్టూ తిరుగుతున్న ఒక లేళ్ల గుంపుల్ట. ఈ లేళ్ల గుంపులు సింహం రాగానే పారిపోతాయండి. పారిపోకపోయాయా వాటిని మిగల్చకుండా చేస్తుంది ఆ సింహం. అలాగా ఆ గుహ చుట్టూ తిరుగుతున్నాయట కొన్ని లేళ్ళు. ఆ లేళ్ళు ఏవో చెప్తున్నాడు ఇక్కడ. దూరం పలాయయతు మోహమృగీకులం మే. అద్భుతమైన శబ్దం. మోహాన్ని లేళ్ల గుంపుతో పోల్చాడండి. అది ఎందుకంటే మోహం భయంకరమైందని మనం ఒప్పుకోం. ఎందుకంటే మోహం చాలా అమాయకంగా కనబడుతుంది లేళ్లలాగా. అందుకు మోహంతో పోల్చాడు ఇక్కడ. మోహం అనే లేళ్ల గుంపు అని. పైగా లేడి చపలత్వానికి సంకేతం. ఎప్పుడు పొద్దుట్లో చపలంగా తిరగడమే. మోహం యొక్క లక్షణము చాపల్యమే. కానీ మోహం అనే లేళ్ల గుంపు. పైగా మృగము అంటే లేడీ అవుతుంది, జంతువులు కూడా ఉంటాయి. అడవిలో మృగరాజు ఉంటే మిగిలిన మృగములంటికి భయమేనండి. మొత్తానికి ఈ పనికిమాలిన మోహం మృగ సమూహాన్ని తరిమి కొట్టాలి అంటే సింహం నిద్రిస్తున్నంతసేపే ఆ సింహం లేచి వచ్చిందా జంతువులని పర. అలాగే నీ కనుచూపుల పొదల నుంచి ఆ దయ అనే సింహం లేచి వస్తే నాలో ఉన్న ఈ మోహం అనే మృగ సమూహం అంతా పరారైపోతాయమ్మా. అది పలాయయతు, అలా దూరంగా పోయేటట్టు నీ కనుచూపుల్లోంచి ఆ సింహాన్ని కాస్త లేపి పంపించు అంటున్నాడు ఇక్కడ. దీని యొక్క భావం మళ్ళీ తీస్తే నీ దయతో మోహం నశిస్తుంది. ఇది తాత్పర్యం. అమ్మ దయ పడితే మోహం పోతుంది. ఇందాక జాడ్యం పోయింది, ఇప్పుడు మోహం పోయింది. జాడ్యము మోహం కూడా ఒకే అజ్ఞానం యొక్క రెండు ముఖాలండి, మరొకటేం లేదు. అజ్ఞానం యొక్క వ్యక్తీకరణ దశలే. ఈ విధంగా ఇక్కడ అమ్మ యొక్క కటాక్షముల్లో దయ సింహంతో పోల్చబడింది. తర్వాత 40వ శ్లోకంలో మళ్ళీ చూసుకుందాం. అక్కడ చెప్తున్నటువంటి రమ్యమైన భావము అమ్మ కటాక్ష వీక్షణలో మరొకటి. ఇదొక రమ్యమైన భావం. ఇది సూక్ష్మేపి దుర్గమతరేపి గురుప్రసాద సాహాయ్యకేన విచరన్నపవర్గ మార్గే సంసార పంకనిచయే నపపథ్యముంతే కామాక్షి గాఢమవలంబ్య కటాక్షయష్ఠిం. ఇదొక రమ్యమైన భావన. ఈ భావన మనం చూస్తూ ఉంటే ఇది భావన సాధనకి ఎంతో పనికొస్తుంది. అంత చక్కగా చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది చూస్తూ ఉంటే కవిత్వంలో
మన భారతీయులు ఎంత ఉదాత్త స్థాయిలో ఉన్నారో అనిపిస్తుంది. ఆ థాట్స్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ ఆలోచనలు, ఆ వ్యక్తీకరణలు ఇవన్నీ సామాన్యమా? అమ్మా, మోక్ష మార్గం అంత సులభం కాదు తల్లి అన్నాడు. ఇది తెలుసుకోవాలి. మోక్ష మార్గం అంత సులభమా? మోక్ష విద్య అంత తేలిక కాదు. మోక్ష మార్గము అంత తేలిక కాదు. మోక్ష సాధన అంటే తేలిక అనుకుంటున్నారా? అత్యంత దుర్లభం, అది సామాన్యం కాదు. ఎందుకంటే బహిర్ముఖ సుదుర్లభ, అక్కడే చెప్తున్నారు. ఇక్కడ బహిర్ముఖత్వం అనేది వదులుతుందా అంటే అంత తేలిక? కళ్ళు మూసుకు కూర్చున్న మనసు బహిర్ముఖమే అవుతుంటుంది. బహిర్ముఖులకి మోక్ష మార్గం సుదుర్లభ. ఆ సుదుర్లభ అనే పదం వశిన్యాది వాగ్దేవతలు ఎంత తీవ్రంగా వాడారో. మిక్కిలి దుర్లభం. దుర్లభం అంటేనే మిక్కిలి కష్టం. సుదుర్లభ, మళ్ళీ సు ఒక యాడ్జెక్టివ్ ఒకటి దానికి. అత్యంతమైన మిక్కిలి కష్టంట అది. ఏది? మోక్ష మార్గం. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. కాలమునందు నీ కీర్తి ఒకలా ఉండదు. కాలంతో సంబంధం లేకుండా శాశ్వతమైన కీర్తి గణిస్తావు. ఇది చెప్పవలసినది కావ్యం. అటువంటి రచనలు ఏ ఉంటాయో వాటికి కాలంతో సంబంధం ఉండదు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం అటువంటివి బ్రతికే ఉంటాయి, మనుషుల్ని బ్రతికిస్తాయి. అందుకే రామాయణం మనుష్య జాతి ఉన్నంతకాలం చదువుకోవలసినటువంటి గ్రంథం. సుందరకాండ ఎప్పుడూ పారాయణ చెయ్యవలసినటువంటి కాండ. అందుకే ఆ తల్లి ఎంతో బాధపడింది. అంత దుఃఖంతో కూడుకున్న స్థితిలో శిశుపావృక్షం కింద కూర్చునుంది. అకస్మాత్తుగా ఆ తల్లికి ఒక విశేషమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తున్నప్పుడు ఆవిడ పడుతున్నటువంటి బాధ చేత ఆమె మనసు ఎటువంటి వ్యగ్రతని పొందిందో ఆవిష్కరించింది. ఆవిడంది, అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వివ మానుషాణం అంది. ఇది బహుగంభీరమైనటువంటి శ్లోకం. తాను అనుష్ఠించిన ధర్మంతన్ని ఏమి రక్షించింది? ధర్మానుష్ఠానం చేసిన వ్యక్తికి జీవితంలో ఈ ప్రశ్న వచ్చి తీరుతుంది. ఎప్పుడో అప్పుడు వస్తుంది. దానికే శ్రద్ధ అని పేరు. ఒరిపిడి వస్తుంది. ఇది పట్టుకోకపోయి ఉంటే నేను ఎంత సుఖపడి ఉండేవాడిని, ధర్మం వదిలి ఎంతమంది సంతోషంగా ఉన్నారు, ధర్మం పట్టుకుని నేనేం బాగుపడ్డాను, నేను కూడా వదిలి ఉండాల్సిందనిపిస్తుంది. వదిలి ఉండాల్సింది అని అనిపించినప్పుడు కూడా వదలకుండా పట్టుకున్న ధర్మం కాపాడి తీరుతుందని పట్టుకున్న వాడెవరో వాడు శ్రద్ధావంతుడు తప్ప అప్పటికలా అనిపించిందని వదిలేస్తే అది శ్రద్ధ కాదు. అందుకే ధర్మం ఎవరు బాగా పట్టుకుంటారో వాళ్ళకే పరీక్ష వస్తుంది. ఎందుకంటే వాడే శాశ్వత కీర్తికి పాత్రుడవుతాడు. అందుకే సీతమ్మ తెల్లొక మాట అంటోంది, ఈ ఒరిపిడి ఆవిడికి రావాలి, రాకపోతే కావ్యానికి అందమే ఉందండి. సీతారాముల కథ మధురాతి మధురమైన కథ. దానికి ఏ తత్వాలు చెప్పక్కర్లేదు. రామకథని రామకథగా చెప్తే చాలు. ఎన్ని మాటలు విన్నా మధురమే. ఆ కథకి కథగా అంత అందం ఉందంతే. ఆ తల్లి ఒక మాట అంటోంది, అనన్యదైవత్వం ఇయం క్షమాచ. నా ధర్మాన్ని నేను పట్టుకున్నాను. ఏమిటి నా ధర్మం? నాకు వేరు భగవంతుడు లేడు, నాకు పరమేశ్వరుడు ఉన్నాడా లేడా వీటితో సంబంధం లేదు. నాకు కనపడుతున్న దైవం, నాకు ప్రత్యక్షంగా కనపడేటటువంటి దైవం అని, ఆయనతో ఉండడమే నాకు సమస్తమని, ఆయన లేని ఏ భోగమైనా నాకు దుఃఖమేనని, ఆయన ఉన్నది అయోధ్య అని, ఆయనతో కలిసి నేను వచ్చాను. ఆయన నుంచి విడిపడ్డాను. విడిపడినా ఆయనని మనసులో ధ్యానం చేయడం పరమేశ్వర ధ్యానమే. ఆయన రూపంలోనే పరమేశ్వరుడు నన్ను రక్షిస్తాడు తప్ప వినా ఆయన కాకుండా భగవంతుడు వచ్చి రక్షిస్తాడని నేను అనుకోలేదు. ఆయనే వచ్చి రక్షిస్తారని రామపాదములనే ఆశ్రయించాను. కాబట్టి నాకు దైవం రాముడు. నేనంత ఉపాసన చేశాను. ఈ ఉపాసన చేసినప్పుడు రాముడు వచ్చాడా లేదా కాదు అక్కడ ప్రాతిపదిక. భర్తని అలా ఉపాసన చేసిన పతివ్రత రక్షింపబడుతుంది. ఇది శాస్త్రము యొక్క ప్రమాణం. పతివ్రత ధర్మాన్ని ఏ స్త్రీ పాటించిందో ఆమె సూర్యచంద్రుల గతులను మార్చగలదో అనసూయమ్మ నిరూపణం చేసింది. ఈ లోకంలో సుమతి నిరూపణం చేసింది. నేను అదే పట్టుకున్నాను. అదే పతివ్రతా ధర్మం పాటించాను. భూమౌచ శయ్యా, భర్త పక్కన లేడు కాబట్టి నేను మంచం మీద కూడా పడుకోలేదు, కటిక నేల మీద పడుకున్నాను. అలా పడుకోవడానికి యోగ్యం కాదు. ఎందుకంటే జనక మహారాజు గారి పుత్రి అయోనిజ
దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు. నేను ఒక తల్పం మీద పడుకుంటానంటే అక్కడ ఇవ్వని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆవిడ స్వచ్ఛందంగా పెట్టుకున్న నియమం చేత భూమి మీద పడుకుంది. భూమౌచ శయ్య, అది ఎక్కడ? లంకాపట్టణంలోనే అని అనుకుంటున్నారేమో. ఒక్క లంకలోనే కాదు, అసలు కళ్ళంబట నీళ్లు పడకుండా చదవలేము. ఏమి రామాయణం అండి! కుటుంబం అంటే ఎలా బ్రతకాలో, ప్రేమ అంటే ఎలా ఉంటుందో, అసలు ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో నేర్పుతుంది రామాయణం. రామాయణం నేర్చుకున్న వ్యక్తి యొక్క ఆలోచన సరళే వేరుగా ఉంటుంది. అంత ఆర్ద్రతతో ఉంటుంది, అంత ప్రేమతో ఉంటుంది. కాలంలో శాశ్వతత్వం దీనివల్ల వస్తుంది అంటే ఆ ధర్మాన్ని పట్టుకోవడం వల్ల వస్తుంది. ఆ ధర్మం గురించి చెప్పనటువంటి గ్రంథం ఎలా లోకానికి ఉపయుక్తమవుతుంది? అందుకే ఆ తల్లి ఒక మాట అంటోంది, నేను ఇంతకాలం నుంచి రాముణ్ణి దైవంగా భావించి కూర్చున్నాను. అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే. భూమి మీద పడుకుని నిద్రపోతున్నాను, సమస్తమైనటువంటి నియమములు పాటించాను. భర్త పక్కన లేనప్పుడు ఏది చెయ్యకూడదో అందులో ఒక్క పని నేను ప్రయత్నపూర్వకంగా ఏదో చెయ్యకుండా ఉండడం కాదు. అసలు నా భర్త పక్కన లేడు కాబట్టి నా మనసే అంగీకరించలేదు, కించిత్ సుఖం నేను పడ్డది లేదు. భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం. నా విషయంలో పాతివ్రత్య ధర్మము విఫలమైంది. ఇది మహాపతివ్రత మనసు యందు రాకూడని ఆలోచన. ఇప్పుడు ఆవిడ ఈ ప్రశ్న వేస్తే ఎవరు జోక్యం చేసుకోవాలి? ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉంటే వాడు వెంటనే జోక్యం చేసుకోవాలి, ఎందుకంటే ధర్మం నశించిపోతోంది. ఆవిడకి ఆ ప్రశ్న వచ్చి ఆవిడ ధర్మం తప్పిందనుకోండి, ఇక లోకానికి ధర్మం అన్నదానికి ఎక్కడ ఆదర్శం ఉంటుంది? ఇక ఈశ్వరుడు జోక్యం చేసుకుని ఒక సన్నివేశాన్ని సృష్టించాలి. అందుకే భక్తుణ్ణి రక్షించుకోవడానికి ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఆయన ఎలా జోక్యం చేసుకుంటాడో మనకి తెలియదు. ఒక్కొక్కసారి బహుముందుగానే జోక్యం చేసేసుకుంటాడు, వచ్చేది తెలుస్తుంది కాబట్టి అడ్డుకట్ట వేసి నించుంటాడు. మనకి తెలియవు ఆయన యొక్క కృత్యములు. భక్తుణ్ణి మాత్రం ఆదుకుని తీరుతాడు ఈశ్వరుడు. నన్ను నమ్మండి అంతే, అంతకన్నా నేను చెప్పలేను. ఒక సమస్యని ఇచ్చే ముందు మనం సమస్య వచ్చాక ఆలోచిస్తాం. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి గురించి పరమేశ్వరుడు సమస్య ఇవ్వడానికి ముందు వాడికి పరిష్కారం ఎలా చూపించాలని ఆలోచిస్తాడు. నన్ను నమ్ముకుని ఉన్నవాడు వాడు పాడైతే, అందుకే భాగవతంలో అష్టమ స్కంధంలో అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు. వాడి కోసం వాడిని నేను రక్షించట్లేదు, నా కోసం రక్షిస్తున్నా. అటువంటి వాడు పాడైపోతే లోకంలో భగవంతుడు ఉన్నాడు అని ఎవడు నమ్ముతాడు? నమ్మడు. నేను ఉన్నాను అని నమ్మాలంటే నన్ను నమ్ముకున్నవాడు పాడవడానికి వీల్లేదు. వాడి కోసం రక్షించట్లేదు, నా కోసం రక్షిస్తున్నానంటాడు. అంటే సన్నివేశం ఎటు తిరుగుతోందో మీరు గమనించాలి. ఇది మహర్షి చెప్పరు సుందరకాండలో, కానీ అది సౌందర్యం. అనుభవించగలిగితే భగవంతుడు ఎంత ఉలిక్కి పడతాడో, ఎంత తొందరగా సన్నివేశాన్ని మార్చి జోక్యం చేసుకుంటాడో మీరు గమనించాలి. ఈవిడిది వాగ్రూప పరివేదన, ఇంకొక ఆయనది మౌన పరివేదన. కాబట్టి భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్వివ మానుషాణం. చాలా పెద్ద తీర్పు చెప్పేసింది ఆవిడ. కృతఘ్నుడి పట్ల ఉపకారము ఎలా ఉంటుందో రాముడి పట్ల నా పాతివ్రత్యం అలా అయిపోయింది. రాముడు కాదక్కడ రక్షించవలసింది, ఆమె పతిని దైవంగా నమ్మింది. అనన్య దైవత్వం ఇయం క్షమాచ. ఇప్పుడు రాముడు వస్తున్నాడమ్మా, నువ్వు బెంగ పెట్టుకోకని ఎవరో మాట్లాడి చెప్పాలి ఆవిడికి. ఎవరో మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? అక్కడ అలా మాట్లాడడానికి ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు మాట్లాడడానికి అవకాశం కల్పించాలి, సన్నివేశం తిరిగిపోవాలి. ఇప్పుడు జోక్యం చేసుకుంటున్నవాడు ఎవరంటే కంటికి కనపడకుండా పరమేశ్వరుడు జోక్యం చేసుకోవాలి. అది సుందరకాండ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ 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 నారాయణ. ధర్మ ప్రోజ్ఞిత కైతవోత్ర పరమో
నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషిభిస్తత్క్షణాత్. మహాముని అయిన వేదవ్యాస మహర్షి చేత రచింపబడిన శ్రీమద్భాగవతంలో కర్మఫల త్యాగమనే గొప్పదైన ధర్మం బోధించబడింది. ఆశ్చర్యం లేని సజ్జనుల చేత తెలియబడేది, నిత్య సత్యమైనది, మేలు చేసేది, తాపత్రయాన్ని పోగొట్టేది అయినటువంటి ఆ పరబ్రహ్మ వస్తువును ఇందులో బోధింపబడింది. ఇతర శాస్త్రముల చేత ఈశ్వరుడు వెంటనే హృదయంలో స్థిరంగా నిలవబడుతున్నాడా పోని అనుకుంటే లేదు కదా. అయినా కూడా ఈ భాగవతంలో శ్రద్ధగా శ్రవణం చేయాలి అనే కోరిక గల పుణ్యాత్ముల చేత శ్రవణం చేసిన మరుక్షణంలో పరమేశ్వరుడు హృదయంలో స్థిరం చేసుకోబడుతున్నాడు. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంమితం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాగా. బ్రహ్మానందమనే రసంతో నిండి ఉన్న ఈ భాగవతమనే పండు వేదమనే కల్పవృక్షము నుండి సుఖముఖం ద్వారా చిలుకముక్కు ద్వారా నేలపై జారిపడింది. ఇది చాలా ఆశ్చర్యం. రసం తెలిసి రసంలో శ్రద్ధ కల భక్తి భావనతో నిండిన హృదయం కల ఓ జనురారా, రసంతో నిండిన ఈ పండును మోక్షం లభించేంత వరకు మళ్ళీ మళ్ళీ తింటూ ఉండండి, ఆస్వాదిస్తూ ఉండండి. యం ప్రవ్రజంతమనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. జ్ఞాని అవటం చేత అన్ని కర్మబంధాల నుండి విడవబడి ఉన్న శుకమహర్షి ఉపనయనం కాకుండానే ఒంటరిగా అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండగా తండ్రి అయినటువంటి వ్యాస మహర్షి ఆ పుత్రి వియోగానికి భయపడి ఓ పుత్రా పుత్రా అని పిలువగా శుకుడి ఆత్మస్వరూపులైన వృక్షాలు ప్రతిధ్వనించి ప్రత్యుత్తరాన్నిచ్చాయి. అందరి హృదయంలోనూ ఆత్మస్వరూపంగా ప్రకాశించే అటువంటి సుఖమహర్షికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. మానవులలో సర్వశ్రేష్ఠులైన నారాయణ మహర్షులను, సరస్వతీదేవిని మరియు వ్యాస మహర్షిని, అంటే నారాయణ అంటే నరనారాయణ మహర్షులను, సరస్వతీదేవిని మరియు వ్యాస మహర్షిని నమస్కరించి ఆపై ఆత్మజయాన్ని కలిగించే శ్రీమద్భాగవతాన్ని పఠించాలి. ఇక అత్యంత ప్రధానమైన దశమస్కందంలోకి ప్రవేశిస్తున్నాం. ఎందుకంటే ఈ దశమస్కందము భగవంతుడి ముఖమే ఉంది. మనం ఇంతవరకు చెప్పుకున్న భాగవతంలోని 9 స్కందాలు కూడా భగవంతుడి అవయవాలై ఉన్నాయి. అందుకే భగవతః రూపం భాగవతం అన్నారు. భగవంతుడి రూపమే భాగవతము అని చెప్పారు. అందుకే ఈ భాగవత మహారాజ్ అని కూడా అంటూ ఉంటారు. అంటే భగవంతుడి రూపమే భాగవతము అని అర్థం. ఇక్కడ ఆ భగత్ స్వరూపాన్ని
అంటే భగవత్ స్వరూపం, ఇక్కడ ఉండే భగవత్ స్వరూపాన్ని ఒక్కసారి మనం స్మరించుకుందాం. 1వ 2వ స్కందాలు స్వామికి 2 పాదాలుగా ఉన్నాయి. 3వ 4వ స్కందాలు ఊరు భాగాలుగా ఉన్నాయి. 5వ స్కందము నాభి అయి ఉంది. 6వ స్కందము వక్షస్థలం అయి ఉంది. 7వ 8వ స్కందాలు 2 భుజాలై ఉన్నాయి. 9వ స్కందము కంఠము అయి ఉంది. ఇక 10వ స్కందము ముఖము అయి ఉంది. 11వ 12వ స్కందాలు లలాటము సహస్రారం అయి ఉన్నాయి. ఇలా భాగవతం అంతా కూడా భగవత్ స్వరూపమై ఉంది. స్వామీజీ వారు శ్రీమద్ భాగవతం చెప్పటానికి ఒక కారణం కూడా ఉంది. ఈ మానవ జీవితంలో సుఖదుఖాలు, ధైర్యాలు శాశ్వతాలు కావు కదా. ధైర్యాలు శాశ్వతం ఖండితం కావు. అవి చివరికి శరీరమే శాశ్వతం కాదు కదా. మరి శాశ్వతమైనది ఏది అంటే బ్రహ్మ వస్తువే. మృత్యువు జీవితంలో ఒకేసారి వచ్చేట్టు మనం చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ మృత్యువు రాకూడదు. అంటే మళ్ళీ మన జన్మలో పడకూడదు అని అర్థం. మళ్ళీ మృత్యువులో పడితే మళ్ళీ మనం పడినట్టే కదా, మళ్ళీ జన్మ పడినట్టే కదా. అంటే భాగవతానికి ముఖభాగమైన ఈ 10వ స్కందాన్ని పట్టుకోవాలి. అన్ని స్కందాల్లో ముఖ్యమైనటువంటిది ఈ 10వ స్కందం. భాగవతం మృత్యువు రాకోకుండా చేస్తుంది, ముఖంలో పడుకోకుండా చేస్తుంది అర్థం. మహాభారతం వారి ధర్మాలను చెబుతూ జీవితానికి సంబంధించిన ప్రవర్తనను చెబుతోంది. ఇక రామాయణం ఆదర్శ జీవనాన్ని గురించి చెబుతుంది. భాగవతం కష్టాలను పోగొట్టి మానసిక అశాంతిని దూరం చేసి భక్తిభావం పెంచుతుంది. భక్తిదే ప్రథమ స్థానం. భక్తి లేనిదే ఏదీ లభించదు. భగవంతుడు వశుడు కాడు కనుక భక్తి ప్రాధాన్యతను, మహిమను తెలిపే భాగవతాన్ని స్వామీజీ ప్రవచిస్తున్నారు. అందుకే ఇప్పుడు చెప్తూ ఉండడం కారణం అదే. అందుచేత భక్తితో భాగవతాన్ని ఆకళింపు చేసుకోండి, వినండి, దినము తప్పవద్దండి. ఏ సందర్భం దొరికినా కూడా భాగవతం వినండి. మళ్ళీ వినాలా అని చెప్పారు. ఎందుకంటే మనం జన్మలో మళ్ళీ పడకూడదు. అందుకని భాగవతం ఎన్ని మాటలు విన్నా చాలదు. దీనికి మాత్రమే అప్పుడు విన్నామండి, ఇంక మళ్ళీ అక్కర్లేదు అనకూడదు. మనము బొందిలో ప్రాణం ఉన్నంతవరకు కూడా ఎన్ని మాటలు భాగవతం విన్నామో లెక్క పెట్టకూడదు. మనం అది కూడా లెక్క పెట్టకూడదు. అప్పుడో పారు విన్నాను, ఇప్పుడో పారు విన్నాను, 6 మాటలు విన్నా, 7 మాటలు విన్నా, 18 మాటలు, అంతే. ఇంకా నీకు భక్తి లేదని అర్థం. అక్కడ అంటే నువ్వు నీ జ్ఞానం అక్కడ పెట్టలేదు అని అర్థం. అంటే నీ మనస్సు అక్కడ పెట్టలేదు అని, కేవలం సంఖ్య మీద పెట్టుకున్నావని అర్థమవుతుంది. అట్లా అనుకోకూడదు. భాగవతం పూర్తి శరీరమే చేసుకోవాలా. భాగవతం మొత్తము మన ఊపిరినే భాగవతంలో కృష్ణ కృష్ణ, ఎక్కడ చూసినా కృష్ణుడినే మనం చూడాలా. దత్తుడిని చూసినప్పటికీ కృష్ణ ఈ రూపంతో ఉన్నాడు అనుకోవాలా. నారాయణ 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 నారాయణ.